ఫస్ట్ లైనింగ్ని కట్ చేస్తున్నాను. లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేస్తే ఇలాగా 4 లేయర్స్ వస్తాయి. మన బస్ట్ సైజ్ డివైడెడ్ బై 4 చేస్తే వచ్చిన మెజర్మెంట్ దగ్గరికి ఇక్కడికి మార్క్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ ఇట్లాగా ఖర్చు కొదులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత హైట్ అవసరమో అంత లెంత్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ 7.5కి మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 7.5కి చేసి ఆ 7.5 దగ్గర నుంచి కూడా కిందకి డౌన్లో ఒక గీత గీస్తే బాక్స్ షేప్లో వస్తుంది కదా, అక్కడ మనం ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. కొంచెం ఒక 1.5 ఇంచ్ పైకి అలా గీసుకోవాలి, ఇట్లా ఆర్మ్ రౌండ్. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి పెడుతున్నాను. 3.5 ఆర్ 3 అయినా పెట్టుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు 3.5 పెట్టుకోండి. షోల్డర్ అంటే మనకి ఏదైతే నెక్ పార్ట్ ఉందో అది 4.5 మధ్యలో వస్తుంది. ఇప్పుడు నెక్ ఒక 1 ఇంచ్ మాత్రమే కిందకి పెట్టుకుంటున్నాను. ఇది బ్యాక్ హై నెక్. సో మన సైజ్ కంటే ఒక 2 ఇంచెస్ కూడా పెద్దగా పెట్టుకోవాలి బ్యాక్ హై నెక్ పెట్టుకున్నప్పుడు. అంటే మన బస్ట్ సైజ్ 34 అనుకోండి, 36 అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డీప్ దాన్నే బ్యాక్ సైడ్ సపరేట్ చేసి ఫ్రంట్ డీప్ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. ఇట్లా లైన్స్ గీసేసుకుని దాన్ని బట్టి రౌండ్ గీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ కూడా మనం కొంచెం లోపలికి తీయాలి కాబట్టి ఇప్పుడు నేను ఫ్రంట్ కూడా ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోపలికి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ బాక్స్ గీసుకున్నాం కదా, అందులో నుంచి నేను మార్క్ చేసుకుంటున్నాను. వీ నెక్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసేస్తే ఇలా ఉంటుంది వీ. నెక్స్ట్ వీటికి మనం బ్యాక్ సైడ్ హుక్ పట్టీస్ ఉంటాయి కదా, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, లోపలికి వెళ్ళిపోతుంది, ఒకటి ఎక్స్టెండ్ అవుతుంది. ఆ పట్టీలు కట్ చేస్తున్నాను. ఇది బిగినర్స్ అబ్జర్వ్ చేయాల్సిన టిప్. ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఒక దాని మీద ఒకటి పెట్టేసి నుంచి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ కట్ చేసుకుంటూ ఇట్లా క్రాస్గా తెచ్చేసేయాలన్నమాట. అంటే ఫ్రంట్ మనకి ఎక్కువ ఉంటుంది, సైడ్స్ తగ్గిపోతుంది. అంటే అప్పుడు ఏంటంటే ఇట్లా మనకి కర్వ్స్ వచ్చినప్పుడు గలీజ్గా అనిపించకుండా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. ఇదంతా మనం లైనింగ్ కట్ చేసుకున్నవన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఏది ఎక్కడ పీస్ అడ్జస్ట్ చేయాలి అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకు సెట్ అయ్యేలాగా మనం ఇలా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు కొంచెం చిన్న అతుకు పడుతుంది, నేను అది కూడా తర్వాత కవర్ చేసేసుకుంటాను. బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇట్లాగా మనం పెట్టేవి చిన్న సైడ్స్ ఉన్నాయి కదా, అది రెండు ఆపోజిట్ రావాలి. లేదంటే హుక్స్ పట్టి అయినా రెండు ఆపోజిట్ రావాలి. కట్ చేసేటప్పుడు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బ్యాక్ దానికి నాకు సైడ్ కొంచెం అతుకు పడుతుంది, అయినా ఖర్చుల్లో వెళ్ళిపోతుంది. అది ఇలా పెట్టినప్పుడు ఆపోజిట్ రావాలన్నమాట. ఇది కొంచెం ఖర్చుల్లో వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు హ్యాండ్స్ మిగిలిన ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్ చేస్తే 2 సార్లు ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ వస్తుంది కదా, 2 హ్యాండ్స్ అనమాట. నాకు కొంచెం సైడ్ జాయింట్ పడుతుంది, తక్కువ క్లాత్ ఉంది. 1.1 మీటర్ అయితే ఇలా 40 సైజు 38 సైజుకి బాగా సరిపోతుంది. ఇట్లా నేను సైడ్స్ జాయింట్ వేసేస్తాను. అంటే అది కూడా ఆ జాయింట్స్ కూడా ఖర్చుల్లో వెళ్ళిపోతాయి, కొంచెమే అటాచ్ పడుతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మీద రాంగ్ సైడ్ పెట్టి నెక్ వీ షేప్లో ఉంది కదా, వీ షేప్ మొత్తం మనం ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. చేసి చిన్న కట్స్ పెట్టుకుంటే క్లాత్ని మనం రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టాప్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తాం కదా, అంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది, టాప్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ లైనింగ్ మీద కుట్టొచ్చేలాగా మనం నెక్ చుట్టూ వేసుకోవాలి. చిన్న 1 ఇంచ్ మీద కుట్టేసుకుంటాం కదా, అది కూడా లైనింగ్ వైపు వెళ్ళిపోవాలి. ఇంకా అట్లనే లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తూ మొత్తం రౌండ్గా ఇట్లాగా, రౌండ్ కాదు బ్లౌజ్ షేప్లో ఫ్రంట్ పార్ట్ షేప్లో మొత్తం ఇలా అటాచ్ చేసేసేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి పైన నెక్ ఉంది కదా, లైనింగ్ మీద టాప్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పెట్టేసి ఇలా నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేసి ఇట్లా కట్స్ పెట్టి రివర్స్ చేయాలి. చెప్పా కదా, ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ వచ్చేలాగా వేయాలి. ఇలా రివర్స్ చేసేసి ఇంకా నెక్స్ట్ మామూలుగా మనం అన్ని పార్ట్స్ అన్ని జాయిన్ చేసేస్తాం కదా, సేమ్ అదే లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేయడం. ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి 2 సైడ్ పక్కకు వచ్చాయా లేదా అని. ఇప్పుడైతే ఒకటి హుక్సులు పట్టి, ఇది వచ్చేసి హుక్సులు పట్టి ఇట్లా ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఒక ఎండ్. దాన్ని ఇట్లా రివర్స్ చేస్తే పీసులు అన్ని రాకుండా లోపలికి వెళ్ళిపోతాయి కదా, సో దాని మీద స్ట్రైట్గా అనగడానికి ఒక స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేస్తే 1 ఇంచ్ ఆర్ 3/4 ఇంచ్ అలాగా. ఇదైతే హుక్సులు పట్టి వచ్చే సైడ్. ఇప్పుడు మనం కాజాలు వేసుకుంటాం కదా, ఆ పట్టి అనమాట. కొంచెం పెద్ద సైజు ఒక 1.5 ఇంచ్ అలా తీసుకొని లోపల సైడ్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసి ఇట్లా తీసి బయట నుంచి ఇట్లా మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేస్తే ఇట్లా ఒక సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. దీని మీద మనం కాజాలు వేసుకుంటాం. ఇదైతే అందరికీ ఐడియా ఉంటుంది. ఎడ్జెస్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ పీసెస్ తీసుకొని, క్రాస్ పీసెస్ కాదు స్ట్రైట్ పీసెసే తీసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకుని లోపలికి ఇట్లా పంపించేసేయాలి.
సేమ్ ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలాగా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇది ఇంకప్పుడు మనకు సైడ్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ టెక్స్ అనమాట. ఒక 1/2 ఇంచ్కి ఇట్లా టెక్స్ వేసుకోవాలి. మనం తర్వాత అదంతా చేతి కుట్టేసుకోవాలి. నేను అది చూపించలేదు. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే ఇంకా అయిపోయింది ఫినిషింగ్ అయితే. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం డౌన్లో ఉంటుంది కదా నడుము దగ్గర, ఇలాగ ఒక 1 or 1.5 ఇంచ్ పీస్ తీసుకొని ఇట్లా టాప్ సైడ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నాము అలాగే ఫ్రంట్ ఇట్లా లోపలికి అనేసి చేతి కుట్టేసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను, ఎందుకంటే మనకి బస్ట్ ఉంటుంది కదా, కొంచెం పొట్టి అవ్వకుండా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ రెండు కలిపి షోల్డర్స్ అటాచ్ చేసేయాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూపించాను కదా, కొంచెం క్లాత్ షార్టేజ్ అయింది, సో దానికి నేనైతే అతికేసి బ్యాక్ హై నెక్ కాబట్టి 1.1 మీటర్స్ అలా తీసుకుంటే ఇలా షార్టేజ్ రాకుండా నీట్గా వస్తుంది, అతుకులు ఏం పడకుండా. ఈ అతుకులు కూడా ఖర్చులో వెళ్ళిపోతాయి అండర్ ఆర్మ్స్ దగ్గర. క్లాత్ సైడ్స్ అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది. బాటంలో వచ్చేసి ఒక ఎక్స్ట్రా క్రాస్ పీస్ తీసుకొని, క్రాస్ పీస్ కాదు నార్మల్ స్ట్రైట్ కట్ పీసే, ఇట్లా హ్యాండ్స్కి జాయిన్ చేసి లోపలికి తిప్పేయడమే. చేతి కుట్టు కావాలంటే చేతి కుట్టేసుకోవచ్చు, లేదంటే మామూలుగా నేను మిషన్ కుట్టేసేస్తాను. బాడీ పార్ట్కి హ్యాండ్స్ అటాచ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము కొంచెం ఫ్రంట్ మనకి ముడతలలో రాకుండా ఇలా లోపలికి కట్ చేయాలన్నమాట. ఓన్లీ ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదైనా చూసుకొని కట్ చేసుకోవాలి. కుట్టే ముందు కట్ చేసుకుంటాను నేను, కన్ఫ్యూజన్ లేకుండా. ఇంక రెగ్యులర్గా మనం హ్యాండ్స్ ఎలా అటాచ్ చేస్తామో అలాగే 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసుకొని ఇట్లాగా సైడ్స్ జాయింట్ చేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం పైకి కిందికి రాకుండా చూసుకోండి సైడ్స్. 2 సైడ్స్ ఇలా జాయింట్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా బ్లౌజ్ అయిపోయినట్టే. మనం సైడ్ బాటంలో ఇట్లాగా హెమ్మింగ్ చేసుకోవాలి అంతే. నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను నేను మీకు వీడియోలో. అట్లా కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల మనం చేయి పైకి ఎత్తినప్పుడు ఫ్రంట్ సైడ్ మనకు కొంచెం డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ నేను కరెక్ట్గా పెట్టాను. ముందు పక్క ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నేను వేసుకున్న పిక్ కూడా పెడతాను. ఇదైతే బేసిక్ మోడల్ అనమాట, ఓన్లీ బిగినర్స్కి మాత్రమే.